ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ దూసుకుపోతోంది. విశాఖ గాజువాకలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు జన సైనికులు. గాజువాకలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మీనారాయణ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు మరింత చేరువవుతామని లక్ష్మీనారాయణ అన్నారు. సేనాని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దానివల్ల మొత్తం విశాఖలోనే ఒక నూతన ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా గాజువాక పరిసరాల్లో జన సైనికుల్లో రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తూ జనసేన అజెండాను జనసేన జెండాను కూడా ప్రజలలో అద్భుతమైన రీతిలో తీసుకువెళ్తున్నారు. వారికి మార్గదర్శనం చేసే ప్రముఖులంతా కూడా ఒక జట్టుగా వారు చొచ్చుకుపోతున్నారు జనాల్లో. దానికోసం ఒక ఆఫీస్ ఈ ప్రాంతాల్లో మనం పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ఆఫీస్ ఉద్ఘాటన చేయడం జరిగింది. ముఖ్యంగా కనకారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రోద్బలంతో ఆయన యొక్క సహకారంతో ఈ ఆఫీస్ ఈరోజు ఇక్కడ మొదలుపెట్టాం. ఖచ్చితంగా ఈ ఆఫీసు ద్వారా ప్రజల దగ్గరికి జనసేన ఆల్రెడీ చేరి ఉంది. మళ్ళా చేరుతూ ముఖ్యంగా జనసేన ఆశయాలేంటి, జనసేన పక్షం యొక్క అజెండాలో ఉన్న ఐటమ్స్ ఏంటి, వీటన్నిటినీ కూడా చక్కగా వివరిస్తూ జనసేన అంటే మన పార్టీ అన్న భావాన్ని ప్రజలలో ఇప్పటికే ఏర్పాటు చేశారు. కోరుకున్నారంటే ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం వస్తుంది. ఆ తరువాత ఇటువంటి ప్రభుత్వం ఇంతవరకు చూడలేదన్న భావాలను మీలో ఖచ్చితంగా. For more updates, please subscribe 99 TV Telugu.